ఎస్క్యూఎల్ చూద్దాం. ఓకేనా. ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. కనిపిస్తుంది కదా, డీటెయిల్గా కనిపిస్తుంది నాకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు. ఆడియో బాగుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు క్లారిటీ కనిపించకపోతే వీడియో చేసేటప్పుడు ప్రతి చాప్టర్ యొక్క నోట్స్ కింద డిస్క్రిప్షన్ రైవ్ లింక్లో ఉంటాయి. ఓకే, లెట్స్ గో. ఈ ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. దాని ఫుల్ ఫామ్ ఇది స్టాండర్డ్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు రిలేషన్ డేటాబేస్ సిస్టమ్ గురించి ఇంతకుముందు ఇంట్రొడక్షన్ చూసినాం. దాంట్లో ఏ ఆపరేషన్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆపరేషన్స్ అన్నిటికీ ఒక లాంగ్వేజ్తోనే కదా దాని లోపల అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. సో అది ఏం యూజ్ చేసుకుని ఎస్క్యూఎల్ స్టోర్ చేసుకుని డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి రిలేషన్ డేటాబేస్ ఆర్డీబీఎంఎస్లో. ఆర్డీబీఎంఎస్ ఫుల్ ఫామ్ రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ ఆర్డీబీఎంఎస్లో డేటాను స్టోర్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా, మ్యానిపులేట్ చేయాలన్నా యూజ్ ఎస్క్యూఎల్. ఇప్పుడు మనకి ఇది ఏం ఎనేబుల్ చేస్తుంది? క్రియేట్ చేయడానికి, రీడ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, ఈవెన్ డిలీట్ చేయడానికి డేటాబేస్, రిలేషన్ డేటాబేసెస్ అండ్ టేబుల్స్. దానిలో ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. ఓకే, ఇదే కదా మనకు కావాల్సినవి. ఇంకా పెద్ద పెద్ద ఇప్పుడు ఆర్డీబీఎంఎస్ అంటే ఇప్పుడు MySQL, ఒరాకిల్, ఎంఏ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎస్క్యూఎల్ సర్వర్ని యూజ్ చేస్తాయి. ఎందుకంటే ఎస్క్యూఎల్ స్టాండర్డ్ అనమాట. డేటాబేస్ లాంగ్వేజ్ అనేది, డేటాబేస్కి ఎస్క్యూఎల్ ఈజ్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ allows user to query the database in number of ways using statements like common English. సో కామన్ ఇంగ్లీష్ టైప్ ఉంటుంది దాని లాంగ్వేజ్. మీరు చూసుంటారు ఎస్క్యూఎల్ కమాండ్స్. ఇప్పుడు వెళ్ళినా కూడా మీకు అర్థమవుతాయి వీడియోస్. సో ఎస్క్యూఎల్ రూల్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ అనేది నాట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు కొన్ని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సి తీసుకున్నాం. సి క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. క్లాసు మెయిన్ అని అనుకో, ఇది మెయిన్ అనేది పక్క క్యాపిటల్. అంటే ఇప్పుడు క్లాస్ మెయిన్, సో క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. సో ఇది క్యాపిటల్ లేకపోతే అది తీసుకోవాలి, ఎర్రర్ వస్తుంది. సో దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు. లేకపోతే నాట్ కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు స్మాల్ ఎంఏఎన్ఏ అని రాసిన, ఇది అంటే క్యాపిటల్ వేసిన, స్మాల్ లెటర్స్ రాసిన ఫరక్ పడకపోతే దాన్ని నాట్ ఏ కేస్ సెన్సిటివ్. ఒకవేళ పక్క కేస్ సెన్సిటివ్ అంటే వాడు ఒకవేళ క్యాపిటల్ కావాలి ఫస్ట్ లెటర్ అంటే పక్క నువ్వు క్యాపిటల్ రాయాలి. ఓకేనా, అదే కేసెస్. ఇట్స్ నాట్ కేస్ సెన్సిటివ్ అంటే నువ్వు స్మాల్ లెటర్స్లో రాయొచ్చు, బిగ్ లెటర్ ఆల్ఫాబెట్స్లో రాయొచ్చు, అంటే బిగ్ లెటర్స్లో రాయొచ్చు. జనరల్గా మనం ఏమన్నా అప్పర్ కేసులో రాస్తాం, లోవర్ కేసులో రాసినా, అప్పర్ కేసులో రాసినా ఏం పడకూడదు అనమాట. అందుకే నాట్ ఏ కేస్ సెన్సిటివ్ అన్నాడు. సో యూజింగ్ ద ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ యూ కెన్ పర్ఫార్మ్ మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ ఇన్, చాలా యాక్షన్స్ చేయొచ్చు మనం ఎస్క్యూఎల్లో. ఓకే, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద టెక్స్ట్ లైన్స్. We can use the single SQL statement on one or multiple text lines. సో ఒక స్టేట్మెంట్ రాసి టేబుల్ క్రియేట్ చేయొచ్చు, ఇంకా మల్టిపుల్ వాల్యూస్ ఒకటేసారి ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, అట్లా SQL స్టేట్మెంట్స్ రాస్తాం. ఇప్పుడు SQL డేటా టైప్స్ చూద్దాం. సో SQL డేటా టైప్ ఇస్ యూజ్డ్ టు డిఫైన్ ద వాల్యూస్ దట్ ఏ కాలమ్ కంటెంట్. ఇంతకుముందు చూసినాం కదా, ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడు. ఇప్పుడు ఇది ఒక ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడిలో ఏమంటే అన్ని నంబర్స్ ఉంటాయి. మనోజ్ అని పేరు రాదు, స్ట్రింగ్స్ రాదు. సో ఈ ప్రతి కాలమ్ ఒక డేటా టైప్ ఉంటుంది. ఎంప్లాయీ ఐడి ఎప్పుడు ఇంటీజర్ ఉంటుంది, ఇది ఎప్పుడు స్ట్రింగ్ ఉంటుంది, ఇది మళ్ళీ స్ట్రింగ్, ఇది మళ్ళీ ఇంటీజర్. సో ఒక్కొక్క కాలమ్కి ఒక్కొక్క డేటా టైప్ ఉంటుంది, దాన్ని డేటా టైప్ అంటారు. సో ఏ వాల్యూస్ అనేది కాలంలో ఉన్నాయి అని చెప్పడానికి మనం డేటా టైప్ డిక్లేర్ చేసి దాంట్లో పెట్టేస్తాం అనమాట. ఎవ్రీ కాలమ్ ఈస్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ నేమ్ అండ్ డేటా ఇన్ ఇట్. సో ఇన్ టేబుల్లో దాంట్లో ఒక నేమ్ ఉంటుంది, దానికి యాట్రిబ్యూట్ కింద నేమ్స్ ఉంటాయి. సో ఒరాకిల్ డేటాబేస్ డేటా టైప్స్ వచ్చేసి స్ట్రింగ్, న్యూమరిక్, డేట్ అండ్ టైమ్, అడ్రస్. ఫస్ట్ స్ట్రింగ్ డేటా టైప్స్ చూద్దాం. ఇలా 2 ఉన్నాయి. ఓకే 4 ఉన్నాయి. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్స్లో ఫస్ట్ క్యార్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ క్యారెక్టర్ డేటా విత్ ఇన్ ద ప్రీడిఫైన్డ్ లెంత్. ఇట్ కెన్ స్టోర్ అప్ టు 2000 bytes స్పేస్ పెయిన్. సో ఇంత స్పేస్ 2000 bytes వరకు స్టోర్ చేయాలంటే వి గో విత్ ద క్యార్. ఒక వేర్ క్యార్, ఒక లెంత్ అనేది చాలా పెద్ద ఉంది మన ఎంటర్ చేసే స్ట్రింగ్ అది, అప్పుడు వి గో విత్ ద వాచర్ 2. ఇది వేరియబుల్ లెంత్ స్ట్రింగ్ డేటా అనేది అప్ టు 4000 bytes. సో సైజు కొంచెం పెద్ద ఉంటే వి గో విత్ ద వ్యాక్యార్ 2. ఇంకోటి వ్యాక్యార్ సైజు, ఇదేంటిది, ఇది సేమ్ వ్యాక్యార్ 2 లెక్కనే, కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వ్యాక్యార్ అనేది ANSI స్టాండర్డ్ అండ్ వ్యాక్యార్ 2 ఈజ్ ఒరాకిల్ స్టాండర్డ్. ఓకే, ఇది అనేది ANSI స్టాండర్డ్ ఇది, వేరే ఇది వచ్చేసరికి ఇది ఒరాకిల్ స్టాండర్డ్ అనమాట. ఇక రా వచ్చేసరికి స్టోర్ ద వేరియబుల్ లెంత్ బైనరీ స్ట్రింగ్ మ్యాక్సిమం సైజ్ అప్ టు 2000 bytes. ఓకే, నెక్స్ట్ ఈ న్యూమరిక్ వచ్చేసరికి నంబర్స్, డెసిమల్, న్యూమరిక్, డిక్రిమెంట్. ఇట్ కంటైన్స్ ద ప్రిసిజన్ P and scale S. So the precision P can range from 1 to 38
and scale S can range up to -84 to 127. Okay, a number value requires 1 to 22 bytes. The number 7, 2 is a number that 5 digits before the decimal and 2 digits after the decimal. అట్లా అనమాట. న్యూమరిక్ డేటా టైపు. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్. డేట్ అండ్ టైమ్ అనేది డేట్ ఏం స్టోర్ చేస్తుంది, స్టోర్ ద వ్యాలిడ్ డేట్ని టైం ఫార్మాట్ని విత్ ఇన్ ఫిక్స్డ్ లెంత్లో స్టోర్ చేస్తుంది. ఇట్స్ రేంజ్ వేరియస్ ఫ్రమ్ ద January 1st నుంచి 4712 BC నుంచి December 31st 499 AD వరకు ఇంత రేంజ్ ఉంది. సో నువ్వు ఏ డేట్ అయినా పెట్టుకోవచ్చు. ఇక టైం స్టాంప్ అయినా యూ స్టోర్ ద వ్యాలిడ్ డేట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ వస్తుంది, తర్వాత మంత్ వస్తుంది, డేట్ వస్తుంది విత్ టైం అవర్, మినిట్, సెకండ్. ఈ ఫార్మాట్లో టైం డేట్ అనేది వ్యాలిడ్ డేట్ని మనం స్టోర్ చేసుకోవచ్చు టైం స్టాంప్ డేటా టైప్ వాడి. ఇక SQL టేబుల్ చూద్దాం. SQL టేబుల్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఆర్గనైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కమ్స్. వీటిని రోస్ అంటారు, ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఈ పైన అన్ని కాలమ్స్ ఇట్లా వచ్చాయి, ఇవి కాలమ్స్, ఇవి రోస్. ఓకే, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ ఎ టేబుల్. ఇన్ దిస్ వి ఆర్గనైజ్ ద డేటా. ఈ డిబిఎస్ టేబుల్ ఈజ్ ఏ రిలేషన్ అనమాట, అండ్ రోస్ ఆర్ టుపుల్స్. సో ఈ టేబుల్ రిలేషన్ అంటే ఈ రోస్ ఉన్నాయి చూసినా వీటిని టుపుల్స్ అంటారు. లేస్తే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం, ఇది ఎంప్లాయీ టేబుల్. ఇది అనేది ఎంప్లాయీ, దీని టేబుల్ పేరు ఎంప్లాయీ. ఇది ఎంప్లాయీ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. దీంట్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, సిటీ, వాడి ఫోన్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఏంటి, కాలమ్ పేర్లు. ద కాంబినేషన్ ఆఫ్ డేటా ఆఫ్ మల్టిపుల్ కాలమ్స్ ఫార్మ్స్ ఏ రో. సో ఈ అన్ని కాలమ్స్ అన్నీ కలిసి ఒక రో అనేది ఫామ్ అయింది. ఇట్లా ఇది ఒక రో ఫామ్ అయింది అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ ఉంటాయి. DDL, DML, DCL, TCL, DQL. DDL అంటే డేటాను డిఫైన్ చేయడానికి. క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్, రీనేమ్ వస్తుంది. ఆ డేటా డిఫైన్ చేసినాక డేటాని మనం మ్యానిపులేషన్ చేయాలంటే లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవి వస్తాయి. డేటా కంట్రోల్, దాని లోపల ఎవరికి ఎంత ప్రివిలేజెస్ ఇవ్వాలి, ఒక యూజర్కి ఎంత పర్మిషన్స్ ఇవ్వాలి. సో డేటాని కంట్రోల్ చేసేవి అంటే గ్రాంట్, రివర్క్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఇది TCL అని, కమెంట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. DQలో ఒక డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటే సెలెక్ట్ కమాండ్ వాడి మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రతి కమాండ్స్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ TD చూద్దాం, తర్వాత దాని ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఓకే.